రేపు రాబోతున్న గెస్ట్ పాస్టర్ గారి కోసం ఆ ఏర్పాట్లు మాత్రం అద్దిరిపోవాలన్నా. ఆయన కాలికి మట్టి కూడా అంటకుండా చూసుకోవాలి మనం. అన్న ముందే చెప్తున్నాను, పాస్టర్ గారికి భోజనాలు మా ఇంట్లో ఏర్పాటు చేస్తా. కుదరదు, మా ఇంట్లో. బా నువ్వు చెప్తే వినవు కదన్నా. సరే, ఆయన భోజనం మీ ఇంట్లో చేస్తారు, స్టే చేయడం మాత్రం మా ఇంట్లో చేస్తారు. నాకు ఈ ఆలోచన రాలేదే. సరే, ఆయన బ్యాగ్స్ అన్ని నేనే మోస్తాను. హలో బ్రదర్స్, ఏంటి తెగ డిస్కస్ చేస్తున్నారు? రేపు మా చర్చికి గెస్ట్ పాస్టర్ వస్తున్నారు కదన్నా, దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నా. వింటానే ఉన్నాను. ఓ ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అడగండి అన్న. ఆ గెస్ట్ పాస్టర్కి మీరు అంత రెస్పెక్ట్ చేస్తున్నారు కదా, ఆ గెస్ట్ పాస్టర్ని అంత మర్యాదగా చూసుకోవాలనుకుంటున్నారు కదా, అందులో కొంత మట్టుకైనా మీ స్థానిక సేవకుడికి ప్రాధాన్యత ఇస్తారా? ఎప్పుడైనా ఇచ్చారా? అన్నా అది ఆయన వెల్ నోన్ పాస్టర్ అయి ఉండొచ్చు, చాలా పెద్ద సంఘానికి కట్టి ఉండొచ్చు, లక్షల మంది సభ్యులున్న సంఘం అయి ఉండొచ్చు, కానీ ఆ పాస్టర్కి నువ్వెవరో తెలియదు. ఈరోజు మన సంఘానికి వస్తాడు, ఈరోజు మన కోసం ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు, అంత మట్టుకే. కానీ రే అనక పగలనక అహర్నిశలు మీకోసం ప్రార్థన చేసేది మీ స్థానిక సేవకుడు. ఇవాళ గెస్ట్ పాస్టర్ మన మధ్యలోకి వస్తారు, సరే అద్భుతమైన దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు, మనందరి కోసం ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ పాస్టర్ గారికి మీరు ఎంత మట్టుకు గుర్తుంటారు? మీ ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రమే మీ బాధ్యతను వహించేది, మీ బాధలలో భాగాన్ని పంచుకునేది, మీ కష్టాన్ని తీర్చడానికి కన్నీరు విడిచేది, మీ కన్నీరు తుడవటానికి ఉపవాస ప్రార్థన చేసేది. నిజమే అన్న. స్థానిక సేవకుని గౌరవించడం తెలియని వారు ఇలాంటి పెద్ద పాస్టర్లకు మర్యాద చేసినంత మాత్రాన దీవించబడిపోతాము అని అనుకుంటే అది మూర్ఖత. ఇతర సేవకుల్ని గౌరవించొద్దు అని నేను చెప్పట్లేదు. ప్రతి సేవకుణ్ణి మనం గౌరవించాలి. వారు దేవుని పనివారు. మన ఆత్మలను కాయటానికి, మనల్ని రక్షణలోకి నడిపించటానికి దేవుని చేత నియమించబడ్డారు. ప్రతి సేవకుణ్ణి గౌరవించాలి. అయితే మన కన్న తల్లిదండ్రుల వలె మన బాధ్యతల్ని మోసి, మన బలహీనతల్ని సహించి, మన కోసం కన్నీరు విడిచే మన స్థానిక సేవకుణ్ణి మొదట గౌరవించాలి అని చెప్తున్నాను. వారు దేవుడి వలన మనకి ఇవ్వబడిన బాధ్యత. నిజమే అన్న, మొదట మా స్థానిక సేవకుడిని గౌరవిస్తాం.